ప్రధాని మోదీ మాల్దీవ్స్లో పర్యటిస్తున్నారు సార్. ఇవాళ మాల్దీవ్స్ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మోదీ పాల్గొంటారు. ఇప్పటికే 4,850 కోట్ల రూపాయల రుణ సాయాన్ని కూడా భారత్ మాల్దీవ్స్కి ప్రకటించింది. మాల్దీవ్స్ అనేది హిందూ మహాసముద్రంలో ఒక చిన్న ద్వీపం, చాలా చిన్న దేశం. సార్, మోదీ మాల్దీవ్స్ పర్యటన ఇంపార్టెన్స్ ఏంటి? మోడీ మాల్దీవ్స్ పర్యటన ప్రాధాన్యత మనకు అర్థం కావాలి అంటే గత కొన్ని సంవత్సరాలుగా మాల్దీవుల్లో జరుగుతున్న పరిణామాలు, భారత మాల్దీవుల సంబంధాల్లో వస్తున్న మార్పులు, అలాగే ఇండియాస్ నైబర్హుడ్లో వస్తున్న చేంజెస్ను మనకు అర్థం కావాలి. భారతదేశము మాల్దీవుల మధ్య సంబంధాలు ఇటీవల కాలంలో బాగా దెబ్బతిన్నాయి. 2023లో మొహమ్మద్ మొయిజు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు. ఆ ఎన్నికల సమయంలో ఆయన క్యాంపెయిన్ ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్, అంటే భారతదేశాన్ని మాల్దీవుల నుంచి వెళ్ళకొడదామని. వాస్తవంగా భారత సైన్యము పెద్ద ఎత్తున మాల్దీవులు ఏమీ లేదు, చాలా చిన్న కంటింజెంట్ మాత్రమే ఉంది. 2 ధ్రువ్ హెలికాప్టర్లను భారతదేశం మాల్దీవులకు ఇచ్చింది. అవి కూడా మిలిటరీ హెలికాప్టర్స్ కాదు, కానీ మాల్దీవుల్లో అదొక సెంటిమెంట్ను రగిలించింది. అంటే మాల్దీవులు ఇండియాకు ఒక లోబడి ఉంటుంది అని. సో దాన్ని రాజకీయ నాయకులు ఎక్స్ప్లాయిట్ చేశారు. అంటే ప్రజల్లో పెరిగిన యాంటీ ఇండియా సెంటిమెంట్ను కాస్త పార్టీలు మరింతగా పెంచాయి. అందువల్ల మహమ్మద్ మొయిజు ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్తో పెద్ద ఎన్నికల ప్రచారం చేశారు. సో ఇప్పుడు మన దేశంలో యాంటీ పాకిస్తాన్, యాంటీ చైనా రెటోరిక్ ఏ రకంగానైతే రాజకీయాలని, ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయో, పాకిస్తాన్లో ఎలాగైతే యాంటీ ఇండియా సెంటిమెంట్ రోజవుతుందో, నేపాల్లో ఎలాగా యాంటీ ఇండియా సెంటిమెంట్తో రాజకీయాలు జరుగుతాయో, అలాగే మాల్దీవ్స్లో కూడా యాంటీ ఇండియన్ సెంటిమెంట్ను రాజకీయంగా మహమ్మద్ మొయిజ్ ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చాడు, ఇండియా అవుట్ క్యాంపెయిన్ అని. సో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మాల్దీవుల్లో ఉన్న ఆ కొద్దిమంది భారత సైనికుల్ని కూడా పంపించేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే, మాల్దీవుల మంత్రులు 3 మన ప్రధానమంత్రి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు చేశారంటే, ప్రైమ్ మినిస్టర్ లక్షద్వీప్కు వెళ్ళి లక్షద్వీప్ను ప్రేజ్ చేస్తూ దాని యొక్క పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాము అని ప్రకటించారు. ఇది భారతదేశంలో అంతర్భాగం లక్షద్వీప్, మన దేశంలో ఉన్న ఒక భూభాగాన్ని మనం ఎలాగైనా డెవలప్ చేసుకోవచ్చు. కానీ మాల్దీవ్స్ దాన్ని పర్సీవ్ చేసింది ఏంటంటే, మాల్దీవుల్లో ఇండియా అవుట్ అనే సెంటిమెంట్తో మహమ్మద్ మొయిజు గెలిచాడు కనుక, భారత వ్యతిరేక భావన పెరుగుతోంది కనుక, మాల్దీవులకు కాంపిటీషన్గా లక్షద్వీపుల్ని భారత ప్రభుత్వం డెవలప్ చేస్తోంది అనే భావన మాల్దీవుల్లో కలిగింది. దాని ఆధారంగా మాల్దీవుల మంత్రులు